హలో అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అంతా అనుకునేసి సడన్గా వాయనాడు పోదాం అనేసి ఫిక్స్ అయినాము. అయిన తర్వాత వెంటనే ఆటో బుక్ చేసుకునేసి మార్తల్లి బ్రిడ్జ్కి పోదాము, పికప్ పాయింట్ ఇచ్చినారనేసి అడిగి పోయేసరికి కరెక్ట్ టైంకి వచ్చేసింది బస్సు. సరే బస్సు వచ్చింది కదా అనేసి ఎక్కేసేసరికి ఒకటే గోల లోపల ఆల్రెడీ ఫుల్ డ్యాన్స్లు మూతలు మోగుతా ఉన్నాయి. ఇంకా మరి మ్యూజిక్ వింటే మన కాళ్ళు గమ్మున ఉండదుగా, మేము కూడా కొన్ని డాన్స్లు అవి పడి వేసి బాగా అలసిపోయి పడుకునేసినాం. కళ్ళు తెరిచి చూసే లోపల వాయనాడులో ఉన్నాం అనమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంది డీజేలు ఏంది బస్సులు బుక్ చేసి ఇవన్నీ ఉండవు కదా అని. యాక్చువల్గా మేము వెళ్ళింది వచ్చి ప్యాకేజ్, బెంగళూరు టు వాయనాడు ప్యాకేజ్ ఉన్నాయి. చాలా ప్రైవేట్ ఇవన్నీ ఉన్నాయి. కేరళ ఎంటర్ అవ్వగానే ఒక పచ్చదనము, ఇల్లులు చాలా ఇండివిజువల్ హోమ్స్ చాలా దూరంగా కట్టుకొని చాలా బాగుంది. అంతలోనే మా రూమ్ వచ్చింది. రండి మా రూమ్ చూద్దరు కానీ. ఇది జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఉండడానికి మాత్రమే. నైట్ వేరే చోట సెటప్ చేశారు. సో రూమ్లోకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి టిఫిన్ తినేదానికి అనేసి కిందకి వెళ్ళిపోయినాము. రెస్టారెంట్ కింద ఉంది. సో తెలిసిందే కదా మీకు కేరళలో ఎలాంటి ఫుడ్ ఉంటుంది అనేసి. సో ఎక్సైటెడ్గా వెళ్ళాము. వెళ్తే చూడండి మీరు ఏంది బ్రేక్ఫాస్ట్ అనేసి. సో పుట్టు, ఇడ్లీ, దోశ, కర్రీ బాగానే ఉన్నది, టేస్ట్ పర్లేదు. సో త్వరగా తినేసి నెక్స్ట్ టిఫిన్ తినేసి ఫస్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. ప్లేస్ నేమ్ వచ్చి ఎడక్కల్ కేవ్స్. సో ఇక్కడ వచ్చి బస్సు చాలా దూరంలో ఆపేస్తారు. అక్కడ నుంచి మనం మేబీ ఒక 1 or 2-3 kilometers ట్రెక్ చేయాల్సి వస్తుంది. తిన్నదంతా కాసేపటిగా అరిగిపోయింది. So we are climbing Adikal Caves and we are very tired. It's just 2 kilometers away. Don't get upset if I don't upload this. Okay. You given your effort. To climb so much. Yes, because we paid for it. Okay, my name is Vivek and he is my friend Kiran. Hey. Subscribe to his channel. Even the videos are not good, please subscribe to his channel. Even though you don't support content also. చూసారుగా మా ఫ్రెండ్స్, వీళ్ళు కదండి మంకీస్ కాదు, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అండి. మా వాళ్ళు కూడా కొంచెం ఇంచుమించు ఇట్లా కోతులాగా కొంచెం బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఇంకా కేవ్స్కి వస్తే చాలా పెద్ద పెద్ద కేవ్స్ ఇక్కడ. అసలు మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద కేవ్స్. నాకు మా తిరుపతి కొండ ఎక్కినప్పుడు కూడా ఇంత ఆయాసం రాలేదు. బట్ చాలా అడ్వెంచరస్గా ఉండింది. స్టెప్స్ చాలా నేరోగా ఉన్నాయి, చూసి ఎక్కాల్సిన పరిస్థితి. ఎస్పెషల్లీ ఇప్పుడు వెళ్తున్నాం కదా పైన, అది చాలా ఒక మనిషి మాత్రమే వెళ్ళగలిగే దారి మాత్రమే ఉన్నది. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు, అక్కడ ఒక మెయింటెనెన్స్ పర్సన్ ఒకడు ఉన్నాడు, ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూ ఉన్నాడు. ఇది కూడా కొంచెం రిస్కీ అండ్ స్లోగా, కొంచెం వయసు అయిన వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళాల్సిన ప్లేసెస్ ఇవి. ఇక్కడ గుహల కొండలపైన ఏదో రాసి ఉన్నారు, అది ఏందో అర్థం కాలేదు. మేబీ వచ్చిన టూరిస్టులు ఏమైనా రాసినారా, అలాంటి ఎప్పటి నుంచో ఉందో మనకి ఐడియా లేదు. ఇంకా ఈ గుహలన్నీ చూసేసి ఫస్ట్ డే నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. మధ్యదారిలో కేరళ మీల్స్ ఆర్డర్ చేశాను. టేస్ట్ వైస్కి వస్తే బాగుండింది, చాలా బాగుండింది. ఇది బాణాసుర డ్యామ్. కరెక్ట్గా ఈవినింగ్ అవుతుండగా రీచ్ అయ్యాము. ఈ సన్సెట్ టైంలో ఈ ప్లేస్ చాలా యాప్ట్ ప్లేస్. యాక్చువల్లీ కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇది చూసేదానికి ఒక పెద్ద స్టేడియం, క్రికెట్ స్టేడియం లాగా ఉంది. కొంచెం దూరం నడిచినాక చాలా మంచి వ్యూ ఉంటుంది, మంచి లేక్ వ్యూ.
ఇంత మంచి వాటర్ చూసాక వెళ్ళాలనిపిస్తుంది కన్ఫామ్గా. సో కయాకింగ్ చాలా బోటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అవడంతో చాలా ఆప్షన్స్ క్లోజ్ చేసేసాం. మేము కయాకింగ్ తీసుకొనేసి అలా కాసేపు కొంచెం టైం ఇచ్చారు. బట్ మేము అనుకున్న టైం కన్నా ఎక్కువసేపు అలా తిరుగుతూనే ఉండిపోయాం వాటర్లో. మేము వచ్చేసరికి అలా సన్సెట్ కూడా అయిపోయేసి క్లోజింగ్ టైం అయిపోయిందని వాళ్ళు ఇంకా అరుస్తూ ఉండేసరికి వచ్చేసాం. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ రూమ్కి వచ్చేసాం. వచ్చేసరికి బాన్ ఫైర్ అన్నీ అరేంజ్ చేసి పెట్టున్నారు. ఇక్కడ ఉన్న చాలామందికి ముందు ఎవరెవరో తెలియదు. చాలామంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. బట్ ఆ రోజు మాత్రం అందరూ ఫ్రెండ్స్ లాగా కలిసిపోయేసి డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ అలా 31st ఈవినింగ్ 2024 అలా గడిచింది. అలా అన్ని సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఎవరెవరు వాళ్ళ రూమ్కి వెళ్ళేసి పడుకుంటూ డే 2 ఇది మేము వెళ్తూ ఉండేది గ్లాస్ బ్రిడ్జ్కి. సో అలా వెళ్ళాలంటే ఫస్ట్ మనము జీప్ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ రైడ్ మాత్రం చాలా బాగుంది. అసలు డ్రైవర్స్ బీభత్సంగా తోలుతూ ఉన్నారు. ఈ జీప్ రైడ్ అయ్యే లోపల ఏ పార్ట్ ఎక్కడికి షిఫ్ట్ అయిపోయిందో అనేసి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేసింది. అంతలా ఊగిపోయాము. ఫైనల్లీ జీప్లో పైకి వెళ్ళిపోయేసి అక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. స్వింగ్, గ్లాస్ బ్రిడ్జ్, ఇంకా క్రికెట్, చాలా చిన్న యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఇదే గ్లాస్ బ్రిడ్జ్, కండి గ్లాస్ బ్రిడ్జ్ అంటారు. చాలా బాగుంది ఇక్కడ నుంచి లొకేషను. చాలామంది ఫొటోస్ వీడియోస్ తెగ తీసేసుకుంటూ ఉన్నారు. కోర్స్ నేను తీసుకున్నాను చాలా. దాని తర్వాత ఒక వ్యూ పాయింట్ అని, ట్రీ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది. అలా క్లైంబ్ చేస్తే మీకు ఈ వ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అయిపోతేనే నెక్స్ట్ సూచిపురా వాటర్ ఫాల్స్ అని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఇంకొంచెం దూరం మళ్ళీ బస్సులో ట్రావెల్ చేసి మళ్ళీ బస్ పార్కింగ్ నుంచి ఇక్కడ కూడా ఒక 2 kilometers దాకా నడవాల్సి వస్తుంది. ఇంకా మన వీడియో ఆఖరి ఘట్టానికి చేరుకునేసినాము. ఇది లాస్ట్ యాక్టివిటీ వచ్చి జిప్ లైన్. సో ఇది చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే లాంగెస్ట్ జిప్ లైన్ అనేసి, బట్ మనకు తెలియదు. సో ట్రై చేశాను, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో మా లాస్ట్ యాక్టివిటీ అయిపోయేసి బెంగళూరు రిటర్న్ బయలుదేరేసాము. ఎంత దూరం వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.